నమస్కారం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధము ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తూ ఉన్నాయి. ఆర్థికంగా బలిష్టంగా లేని లేదా ఆర్మీ పరంగా అంటే రక్షణ పరంగా వీక్ ఉన్న దేశాలు ఈ సంక్షోభాన్ని ఇంకా ఎక్కువ మోతాదులో ఎదుర్కోబోతున్నాయి. ఇరాన్ సంక్షోభం ఇజ్రాయెల్, అమెరికా, అది కాకుండా సౌదీ అరేబియాగా స్టార్ట్ అయ్యి ఈ కువైత్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, యెమెన్ తీరాల వరకు అది చేరింది. ఈ యుద్ధం సృష్టించబడ్డదా అంటే కానే కాదు. మనం గమనిస్తే అమెరికా వల్ల గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతుంటే గల్ఫ్ దేశాలు ఏమి చేయలేక అంటే అనుభవిస్తూనే ఉన్నాయి. ఎందుకని చాలామంది సౌదీ అరేబియా, ఖతారు, కువైత్, ఒమాన్, యెమెన్ ఇవన్నీ ఈ వార్ యొక్క కాన్సిక్వెన్సెస్ భరిస్తూ ఉన్నాయి. దానికి ఏకైక కారణము ఇరాన్ న్యూక్లియర్ స్టేట్ అయితే, ఇఫ్ ఇరాన్ బికమ్స్ ఎ న్యూక్లియర్ స్టేట్, అమెరికాకు ఇరాన్ పెద్ద థ్రెట్ కాదు. కానీ ఈ హార్మోజ్ స్ట్రైట్కున్న అటువైపు ఉన్న అన్ని దేశాలకు చాలా ప్రమాదం. ఇరాన్ టార్గెట్ ఇజ్రాయెల్, కానీ ఇజ్రాయలీస్ అమెరికన్స్ యొక్క డేటా సెంటర్లు, ఆయిల్ వెల్స్ అండ్ టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొన్ని 3-4 దశాబ్దాల కృషితో ఏర్పాటు చేసిన డేటా సెంటర్స్, ఆయిల్ వెల్స్, గ్యాస్ నెట్వర్క్స్, అదే కాకుండా టోటల్ వెస్ట్ ఏషియాను కంట్రోల్ చేసే సర్వర్స్ మొత్తం ఇరాన్ టార్గెట్కి గురవుతున్నాయి. ఇరాన్ అమెరికాకు చేరుకోలేదు కనుక అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తప్పకుండా టార్గెట్ చేసి తీరుతుంది. అయితే ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ టార్గెట్ చేస్తుంటే ప్రతీకార చర్య ఎందుకు తీసుకుంటలేవు? ఇక్కడ అమెరికా యొక్క భయపెట్టే విధానం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా ఏమంటుందంటే, ఇరాన్ ఒక్కసారి న్యూక్లియర్ స్టేట్ అయిందంటే ఇక మీ దేశాలు ఈ భూమిపై ఉండవు. దానికన్నా ఇరాన్ ఏ దాడులు చేస్తుందో, మిసైలు, డ్రోన్ దాడులు చేస్తుందో దాన్ని భరిస్తూ మీరు ఉండటం మంచిది. కానీ ఇరాన్పై మీరు దాడి చేయకండి, మేము దాడి చేస్తాం, కానీ ఫలితాలు మాత్రం మీరు అనుభవించాలి. ఫలితాలు ఎందుకు అనుభవించాలి అంటే, ఇరాన్ ఒక న్యూక్లియర్ స్టేట్ అయితే మీ స్టేట్స్ ఉండవు, లేదా మీ కంట్రీస్ ఉండవు. అంటే మొదటి బలి కావాల్సిన స్టేట్ అయితే ఇజ్రాయెల్ కాబట్టి
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసి ప్రతి దాడులు చేసి ఇరాన్కి భారీ నష్టాలే చేకూరుస్తుంది. ఇరాన్కి కూడా ఇజ్రాయెల్ తప్ప వేరే గల్ఫ్ దేశాలు తనపై అటాక్ చేసే సామర్థ్యం లేదని ఇరాన్కి కూడా తెలుసు. కనుకనే ఇరాన్ సామాన్య సిటీస్పై, సామాన్య ప్రజలు నివసించే సిటీస్పై దాడి చేయకుండా ఎయిర్పోర్ట్, ఆయిల్ అండ్ గ్యాస్ ప్లస్ అదర్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్పై దాడి చేసి తన అక్కసు తీర్చుకుంటుంది. అయితే ఇరాన్ ఎప్పుడు లొంగుతుంది, లేదా అమెరికా ఇరాన్ని లొంగనిస్తుందా? ఇవి ఒక $1 మిలియన్ క్వశ్చన్. బట్ ప్రజెంట్ మనం ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ వారి నుంచి ఏం నేర్చుకోవాలంటే, మీరు డెవలప్ చేసుకోబోతున్న సెల్ఫ్ డిఫెన్స్ కోసం డెవలప్ చేసుకోబోతున్న న్యూక్లియర్ పవర్ కానీ, న్యూక్లియర్ మిసైల్స్ కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ కానీ, అంటే ఇది శాంతిపూర్వకంగా మేము డెవలప్ చేసుకుంటున్నాము అని చెప్పి బుజ్జగించి ముందర పోతే కొద్దిగా మంచిగా ఉంటుంది. కానీ ఇరాన్ మేము న్యూక్లియర్ బాంబు తయారు చేస్తే ఫస్ట్ న్యూక్లియర్ బాంబు ఇజ్రాయెల్పై వేస్తాము అనడం, ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేస్తాము అనడం దానికి పెద్ద చిక్కుగా మారింది. అంటే ఇలాంటి రఫ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఈ చనిపోయిన ఖమేనీ యొక్క పాత్ర ఎంతైనా ఉంది. అంటే వాళ్ళ ఇరాన్ ఈ దుస్థితికి కారణం ఖమేనీ ఖతమైన ఇరాన్లో ఆయన ఆదర్శాలు, ఆదర్శవాదులు, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉంటున్న చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ పతనం అయితే కానీ ఇరాన్ అంటే సామాన్య కంట్రీ జాబితాలో చేరదు. కాబట్టి అమెరికా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి ఆపకుండా దాడులు చేస్తున్నాయి. మరి భారతదేశం లాంటి కంట్రీస్ ఇలాంటి సంక్షోభంలో అట్లీస్ట్ గ్యాస్, ఆయిల్ రష్యా దగ్గర నుంచి, గ్యాస్ మళ్ళీ ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి తెచ్చుకోగలవు. కానీ చిన్న చిన్న కంట్రీస్ లైక్ శ్రీలంక, మాల్దీవ్స్ లేదా ఇంకా చిన్న దేశాలు, అసలు ఏం చేయాలనో ఇండోనేషియా లాంటి దేశాలు, అసలు ఈ సంక్షోభంలో మనం ఏమైనా అంటే మన మాట ఎవడని వింటాడా? అంటే చిన్న స్టేట్స్ యొక్క బలం వీళ్ళతో మాట్లాడడానికి కూడా సరిపోదు. అంటే అలాంటి దుస్థితిలో ఉన్నారు. కాబట్టి భారతదేశం లాంటి పెద్ద దేశానికి ఈ గ్యాస్ ప్రైసెస్, పెట్రోల్ ప్రైసెస్ కొద్దిగా పెరగవచ్చు. కానీ దేశం యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి ఆలోచించేంత క్లిష్టమైన పరిస్థితులు ఏమీ లేవు. భారతదేశానికి అంత పెద్ద ముప్పు ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అమెరికా లేదా ఇజ్రాయెల్కి ఏ హెల్ప్ చేయలేదు. కాబట్టి ఇరాన్ తప్పు లేని ఒక కంట్రీని పనిష్ చేసి ఇంకో కొత్త అంటే ఎనిమీని క్రియేట్ చేసుకునే బదులు ఇండియాతో సఖ్యతగా ఉంటూ అమెరికా, ఇజ్రాయెల్ని ఎదిరిస్తూ అదే టైంలో గల్ఫ్ దేశాలను బెదిరిస్తూ తన కొన ఊపిరిలో కూడా ఇరాన్ లొంగబోదు. ఇరాన్ ఇరాక్ కాదు అని ఇప్పటికే ప్రూవ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ టైం అమెరికా అనుకున్నట్టు ఇరాన్ ఆయిల్స్ అని క్యాప్చర్ చేసుకొని ఈ కాస్ట్ని రికవర్ చేద్దాం, వార్ కాస్ట్ని రికవర్ చేద్దాం అనుకోవడం అసాధ్యం. అమెరికా వార్ స్టార్ట్ చేసిన స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్కి కారణం అమెరికా అయినా, అమెరికా ఎంత ధైర్యంగా
ఇక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మా బాధ్యత కాదు, మీ బాధ్యతనే. ఇరాన్తో మాట్లాడుకొని మీ షిప్స్ మీరు బయటికి తీసుకుపోండి అంటే సగం ఓటమి, సగం అన్యాయం అమెరికా ఒప్పుకున్నట్టే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ వార్ కాస్త ఒక ఒక స్టేజ్కు చేరుకోకుండా చెదురుమదురు ఘటనలతో స్లోగా వార్ ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్వడు సడన్గా ఎగ్జిట్ కావడంలో ఇష్టపడడు. అందరూ బేరీజ్ వేసుకొని వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ ఇబ్బందులు తీర్చుకున్నాకనే ఈ వార్ని ముగిస్తారు. కానీ దానికన్నా ముందు వారు ముగియదు. కానీ ఒకటి నిజం, భారతదేశం అనేది ఈ చమురు వ్యవస్థలో చూస్తే ముందు నుంచే జాగ్రత్తగా ఉంది. ఈ ఇరాన్ వార్ మొదలవుతుంది అని భారత్కి ముందే తెలుసు. కాబట్టి ఈ భారత్ తగు చర్యలు ఎప్పుడో తీసుకుంది. అందరూ ఈ వార్ ఆగిపోతుంది అని ఊహించడం తప్పు. ఇరాన్కి జరిగిన నష్టం ఇరాన్ పూడ్చుకోక ఊరుకోదు. అదే కాకుండా ఇప్పుడు సైలెంట్గా ఉన్న సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, కువైత్లు ఇరాన్పై ఉన్న కోపం వేరే దేశాలపై తీసి, అంటే ఆయిల్ ప్రైజెస్, గ్యాస్ ప్రైజెస్ ఈ వార్ తర్వాత ఎక్కువ చేసి వాళ్ళకైన డ్యామేజ్ మొత్తం మన దగ్గర వసూలు చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి ఒక్క దేశాన్ని తన యొక్క సామర్థ్యాన్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకొని ముందుకు సాగాలని, ఈ వార్ వన్ సైడెడ్ కాదని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.